ట్రిపుల్ ఆర్ భారీ సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఆ సినిమాలో చరణ్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తరువాత సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఇండియన్ బడా మేకర్స్ అందరూ ఆయనతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం సెలెక్టెడ్ గానే సినిమా చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా శంకర్ స్టైల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుక ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబుతో ఒక సినిమా, రంగస్థలం లాంటి సూపర్ హిట్ చేసిన సుకుమార్తో సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతాయని అనడం కావడం విశేషం. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ త్వరలోనే బాలీవుడ్ సినిమా చేయనున్నాడట. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో రాబోతున్న ఓ భారీ పీరియాడిక్ డ్రామా కోసం రామ్ చరణ్ సెలెక్ట్ చేశారట మేకర్స్. ప్రముఖ రచయిత అమిష్ రాసిన ది లెజెండ్ ఆఫ్ సహేల్ దేవ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ సినిమాలో రామ్ చరణ్ సుహుల్ దేవ్ గా కనిపించబోతున్నాడని సమాచారం. 11వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్ అవధ్ ప్రాంతానికి చెందిన సుహల్ దేవ్ శ్రావశ్రీ రాజ్యాన్ని పరిపాలించాడు. రాజపుత్ర వంశానికి చెందిన సహేల్ దేవ్ భరహాద్ 1034 CE జరిగిన బహ్రేజ్ యుద్ధం గజనవి దళాలపై విజయం సాధించాడు. ఆ తరువాత గజనవి చొరబాటుదారులను కూడా అడ్డుకున్నాడు సహల్ దేవ్. అలా భారతదేశానికి చెందిన గొప్ప రాజుల్లో ఒకరిగా నిలిచారు సహల్ దేవ్. అలాంటి వీరుడి కథతో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారంటే ఇప్పటి నుండి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. త్వరలోని ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.